ఇలాంటి సీనియర్ నటులు ఇంకా తెలుగుని అభిమానించే వాళ్ళు అక్కడక్కడ చెప్తూ ఉంటారు, తెలుగు భాషని కాపాడుకుందాం అని చెప్తుంటారు. అవి టీవీల్లో పేపర్లో చూస్తూనే ఉంటారు ఒకవైపు. మరోవైపు తల్లిదండ్రులు మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం చదివించాలి, తెలుగు భాష తీసుకోకూడదు, ఇంగ్లీష్లో మాట్లాడితేనే మా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు అనే భావనలో ఎందుకుంటున్నారు సార్? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఇద్దరిది పొరపాటు ఉంది. పిల్లలేమో వాళ్ళకి తెలియకపోవడం, వాళ్ళ కళ్ళ ముందు ఏం లేదు, వాళ్ళు ఏది కనపడితే అదే బిగినింగ్ అనుకుంటున్నారు. ఇప్పుడు టీవీలో కొన్ని ప్రోగ్రాంలు వస్తాయి, ఏదో కామెడీ ప్రోగ్రాంలని, రాత్రి 9:30, 10 అట్ట వస్తుంటాయి. అవి చూస్తున్నారు పిల్లలు. వాళ్ళకి ఇంకోటి తెలియదు, అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ దేశంలో కామెడీ అంటే అదే అనుకుంటారు. హాస్యం అంటే ఒరిజినల్గా తెలిస్తే కదా ఇది తెలిసేది. అది తెలియకుండా ఉండటం అనేది పెద్దలు తప్పు. ఇప్పుడు ఎవరన్నా తల్లిదండ్రులు ఏమేమి ఇవ్వడమని ఏం సార్ చెబుతాం, ఏం చెబితే మన మాట వింటారా పెడతారా వాళ్ళు, అందుకని చెప్పడం మానేశాను. అది తప్పు కదా. ఎలా చెప్పాలో తెలుసుకోక్కర్లేదండి. నీవు నీ వాళ్ళని పడు. ఇప్పుడు అబ్బాయో అమ్మాయో రోజు రాత్రి వచ్చేప్పుడు 9 అవుతుంది. వాడి ఉద్యోగం సపోజ్ 6 6:30 అయిపోద్ది, 9 అవుతుంది. బయట ఉంచున్నాను, నేనైతే బయట ఉంచుంటా. ఎరా 9 అయింది ఏమిటి ఇంత లేటుగా వచ్చావు అని అడిగావు. ఏం లేదు తాత ఏదో అయిందని, ఏదో మనవడో లేకపోతే కొడుకు ఏం లేదు లేదండి అని దవాయిస్తాడు. అయిపోయింది. 2వ రోజు మళ్ళా ఉంచున్నాం. ఏంటి తాత చెప్పాను కదా అనేటువంటిది స్వింగ్లో తేడా ఉంటుంది. 3వ రోజు ఉంచున్నావు అడిగావు అంటాడు. 4వ రోజు ఆడికి వస్తున్నారు, 8 అయిందిరా మనం వెళ్ళకపోతే బయట ఉంచుంటాడు నాన్న అనేది వస్తుంది. మరి నువ్వు వాడిని ఉంచోడానికి నువ్వు సిగ్గుపడితే మన మాట వింటారంటండి అని వదిలేస్తే ఏమవుతుంది, అట్టాగా ఉంటారు. చెప్పేది ఎవరి బాధ్యత వాళ్ళు చేయండి. మంచి చెడులు దేవుడికి వదిలేయండి, భగవంతుడి కాలానికి వదిలేయండి. చెడిపోయాడు చెడిపోతాడు, బాగుపడేవాడు బాగుపడతాడు. అన్నీ కరెక్ట్గా ఉన్న రోజుల్లో చెడిపోయిన వాళ్ళు లేరా? ఎందుకు లేరు? ఇప్పుడు సినిమా తీసుకోండి, పాత వాళ్ళని తీసుకుంటే ఒకళ్ళిద్దరు 1%, 2% వాళ్ళ యొక్క స్వయంకృతంతో పాడైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పాడమని ఏమని చెప్పలేదు ఎవడు, అది వాళ్ళ కర్మ, దానికి అనిపించారు కదా, అయిపోయింది. ఇప్పుడు స్కూల్స్ విషయంలో కూడా పర్టికులర్గా చూస్ చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. మీరు ఇందాక అన్నట్టు వెస్ట్రన్ పోకడ తెలీదు, ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు, ఓక్ రిడ్జ్లు, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు. ఢిల్లీలో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉంటాయో లేదో తెలియదు, కానీ హైదరాబాద్లో ఉంటాయని చెప్పారు కదా. మీరందరూ కూడా సాధారణ స్కూల్లో చదివిన వాళ్ళే, గొప్ప పొజిషన్కి వచ్చారు. అంటే ఇంగ్లీష్ రాదు అనుకోవడం తప్పండి మాకు. ఇప్పుడు డాక్టర్ అచ్చమాంబ, సరోజిని పుల్లారెడ్డి, ఇందిరాగాంధీ ఇలాంటి వాళ్ళని తీసుకోండి, మహానుభావులు వాళ్ళు. వాళ్ళంతా కద్దరు బట్టలు అవి కట్టుకున్నా కానీ వాళ్ళు దేరాలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతా ఆ రోజుల్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, దేశం గుర్తించేటువంటి మహిళలు అయ్యారు. చదువు అనేది నీ జ్ఞానాన్ని పెంచి 10 మందికి మంచి చెప్తుంది తప్ప చెడు చెప్పదండి. నేను చెప్పానే, విజ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పోతుంది, అది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం రాజకీయ నాయకులు ఇప్పుడు టీవీలో వస్తుంటారు, మహిళలు, వాళ్ళని చూడండి, వాళ్ళ కట్టుబొట్టు ఎలా ఉంటుందో. నేను చెప్పిన వాళ్ళు 3 ఇప్పుడు రావట్లేదు, పెద్దవాళ్ళు అయిపోయారు, అయిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు చూడండి. నేనే ఎవరినో సమర్థించడం కాదు, మనం చూస్తున్నారు. సుష్మా స్వరాజ్ ఏమండి, అలాగే మన ఇంకో ఆవిడ మన ఓడిపోయింది వాళ్ళు, తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి చేసింది ఆవిడ, తర్వాత ఇప్పుడు నన్నపనేని రాజకుమారి ఏమండి, అలాగే రామారావు అమ్మాయి ఇప్పుడు జయలలిత ఏమండి, అలాగే ఇప్పుడు రామారావు అమ్మాయి పురంధేశ్వరి, అలాగే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు, ఆవిడ పేరేమిటి, ఆవిడ ఏదో ఒక పార్టీలో ఏదో ప్రతిపక్షం అయినప్పుడు కూడా ఆవిడ బట్ట ఇలా కట్టుకుని కొంగు మూసుకొని ఉంటుంది. మరేం తప్పే ఉంది దాంట్లో? అలా ఉండండి అన్నాను తప్ప, అలా ఉండకపోతే ఏమవుతుందంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? దేశం పురోగతికి వెళ్ళిందండి, దేశం ముందుకు వెళ్ళిపోతుంది, మీకు అర్థం కావట్లేదు అనే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం? ఇప్పుడు మనం ఫ్యాషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఫ్యాషన్ అనే పదం ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే వెస్టర్నైజేషన్ బాగా అడ్వాన్స్డ్గా ఉండాలి, మేము వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అయితేనే మమ్మల్ని బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు అనుకుంటారనే అపోహ కొంతమందిలో ఉంది.
అపోహ కాదండి. ఇప్పుడు ఆ కల్చర్ అలవాటు చేసుకోవటం వల్ల నీ బ్రెయిన్ అలా ఉంది. అసలు ఆ కల్చర్ వాళ్ళకి వెళ్ళకండి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు 2-3 సార్లు చూశాను. నడి రోడ్డు మీద వందల మంది అటు ఇటు నడుస్తుంటారు. ఇద్దరు కాదులు ఇచ్చుకుని అట్లా ఏదో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు. ఎవడు పట్టించుకోడు. ఎవడు ధర పోతుంటారు, వాళ్ళు పడుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ అలా చేస్తున్నారు కదా, ఊరుకున్నది ఇక్కడ చేయి, మన ఇండియాలో చేయి, పిచ్చే కింద తీసుకెళ్ళి. సగం వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది అంటున్నారు కానీ సార్. అదే నేను చెప్పి కల్చర్ వచ్చిందండి. నేను కాదంట్లా, నేర్చుకున్నావు బాగానే ఉంది. అది అమలు జరపడానికి నీకు అవకాశం ఉండద్దు. ఇక్కడ వాతావరణం కదా నీకు కావాల్సింది. అక్కడ వాడే వాతావరణంకి వాడు దిగుతున్నారు. వాడికి రెండో ప్రపంచం తెలీదు. మనకి అన్నీ తెలుసు. అది నీ వ్యక్తిగతంగా నువ్వు చూసుకోవాల్సింది. దానికి ప్రశ్నిస్తే ఎవడేం సమాధానం చెప్తాడు? సార్, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఫారినర్స్ చాలామంది మన ఇండియన్ కల్చర్ని, సంస్కృతి సాంప్రదాయాన్ని రెస్పెక్ట్ చేస్తూ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. మన కట్టుబాట్లని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు, గౌరవిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళని ఫాలో అవుతున్నారు. నేను ఇందాక నుంచి చెప్తున్న అదేనండి. అక్కడ నువ్వు మెయింటైన్ చేసే 60% నువ్వు డిసిప్లిన్లో, ఇక్కడ 50% చేయి. ఎందుకు బాగుండదు? భారతదేశం ముందు కొంచెం మానసికంగా వస్తుంది కదా, అవతల వాళ్ళకి ఆలోచన వస్తుంది కదా. అది నేను చెప్పేది. చేయను అంటే దానికి ఆన్సరే ఉందండి. మనం ఏం చేస్తామండి అని ఏదో చెప్పి చదివించాం. మన ఏదో మాటల మీద వచ్చి ఎవరో మా ఫ్రెండు ఒక్కడే కొడుకు, ఏదో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు. ఆడపిల్లలకి ఏదో అమెరికాలో ఉన్నారన్నాడు, అబ్బాయి కూడా అమెరికా అన్నాడు. సరే మరి ఒక్కడే కొడుకు కదా, అబ్బాయిని మరి అక్కడ పెట్టుకుంటే మరి నీకే తల్లిదండ్రి మీ ఇద్దరికి ఇదండి. ఏముందిరా వాళ్ళు మన మాట వింటారే అండి. ఆడపిల్ల వెళ్ళారంటే దాని పేర్లోనే ఉంది. ఈడపిల్ల కాదు, ఆడపిల్లది. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. కాబట్టి అమ్మాయి అనకాపల్లిలో ఉన్న ఒకటి, ఆ ఫీల్డ్లో ఉన్న ఒకటి, అమెరికాలో ఉన్న ఒకటి. భర్త అతను చేసే చోటకు వెళ్ళటం అనేది ఉద్యోగం, అది వేరు.